రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెంప గ్రామంలో భోగి మంటలు వేశారు. ఆయన అడిగి తెలుసుకున్నాం సార్. ఏంటి మీరు ఒక సెంటిమెంట్ కూడా రైట్ చేస్తారు, ఈ గ్రామం వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి అయ్యానని. ఏ విధంగా ఉంది సెంటిమెంట్? అంటే వాస్తవం, నేను అనుభవం చెప్పా. మేము ఇంత క్రితం ఎంపీ అయినా నేను కూడా కలిసి భోగి మంటకు వచ్చేవాళ్ళం. ఆయన ఎంపీ అయ్యారు, నేను ఎంపీ అయ్యాను, కేంద్ర మంత్రిని అయ్యాను. ఇది కేంద్ర మంత్రిగా నా తొలి భోగి పండుగ ఉత్సవాలు ఎంప గ్రామంలో జరిగాయి. నేను మొట్టమొదటిగా కేంద్ర మంత్రి అయ్యాక భోగి కార్యక్రమాన్ని ఎంపలో పాల్గొన్నాను. ఇది నా అనుభవం. దాదాపు చాలా వేడుకలకి మీరు వెళ్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ వెంప రావడానికి గల కారణం ఏంటి సార్? భోగి మంటలు చాలా గ్రామాల్లో జరుగుతుంది, అన్ని చోట్ల ఉంటుంది. ఒకే గ్రామంలో 10-15 చోట్ల కూడా ఉంటుంది. కానీ ఎంప గ్రామంలో ఒక ప్రత్యేకత, గ్రామం అంతా అలంకరించడం. ఇంటిల్లిపాది గ్రామంలో ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లలతో సహా, పెద్దలతో సహా, వృద్ధులతో సహా, మహిళలతో సహా ఊరంతా కలిపి చేసుకుని ఈ విధంగా వాతావరణం ఎంప గ్రామంలో మాత్రమే ఉంది. ఇవాళ మీరు చూస్తున్నారు, ఇవాళ పక్క గ్రామాల నుంచి, భీమవరం టౌన్ నుంచి కూడా అంత ఘనంగా ఇక్కడ ఉత్సవాలు పండుగ నిర్వహిస్తారు. కాబట్టి ఎంప గ్రామానికి ఒక ప్రత్యేకత. దాదాపు రేపు మీరు ప్రధాని మోదీతో మీరు భోగి ఉత్సవాల్లో పాల్గొబోతున్నారు. ఏ విధంగా ఉంది? మంచి అనుభూతి. మన తెలుగు పండుగ సాంప్రదాయం. అక్కడ మనం కిషన్ రెడ్డి గారి ఇంట్లో ఎక్కడి నుంచి భీమవరం నుంచి వెళ్ళినటువంటి గంగిరెద్దులు, భీమవరం నుంచి వెళ్ళినటువంటి హరిదాసు, భీమవరం నుంచి వెళ్ళినటువంటి సోదమ్మ, భీమవరం నుంచి వెళ్ళినటువంటి పెట్టల ద్వారా, భీమవరం నుంచి వెళ్ళినటువంటి కోలాటం, అన్నీ భీమవరం వెళ్ళినటువంటి హరిదాసు, ఇవన్నీ రేపు కిషన్ రెడ్డి గారి ఇంట్లో ప్రధానమంత్రి గారు మోడీ గారి సమక్షంలో చేయబోతాం. కోడి పందాలకు అధికారులు అనుమతి ఇవ్వట్లేదు అంటున్నారు. ఎక్కడ, ఏ విధంగా? నేను కోడి పందెం నివారించడానికి వాళ్ళకి హక్కులు. ఏదైతే జోదం ఉందో ఆ జోదాన్ని అరికట్టేటువంటి పని పోలీసు చేయాలి. నేను చెప్తానంటే కోడి పందెం అనేది సంక్రాంతి ఉత్సవాల్లో ఒక భాగం. కోడి పందాలే సంక్రాంతి కాదు. వాలీబాల్ పోటీలు ఉంటాయి, కబడ్డీ పోటీలు ఉంటాయి, ముగ్గులు పోటీలు ఉంటాయి, గొబ్బెళ్ళు ఉంటాయి. ఇన్ని అట్లా అదొక పార్టు. దాన్ని భూతత్వంలో పెట్టి చూసి అనవసరంగా గ్రామస్తుల్ని భయభ్రాంతులను చేయడం, ఈ వైఖరి సరైనటువంటి విధానం కాదు. ప్రభుత్వం ఏమన్నా నివారించాలి అంటే రాష్ట్రమంతా, అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైనటువంటి విధి విధానాలను రూపొందించాలి. అంతేగాని పోలీస్ ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఉంటే అది మంచిది కాదని చెప్తున్నాను. సార్, మీ గ్రామం కేంద్ర మంత్రి గారు వచ్చి భోగి మంటలు ప్రారంభించారు. మీకు ఏ విధంగా ఉంది? మాకు ఈరోజు మేము 2007 నుంచి చేస్తున్నాను. నేను ఈ 2025 నా ప్రత్యేకత ఏంటంటే సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చి నా భోగి మంట వెలిగింతాం. అంతకుముందు నేను ఎంతో చిన్న 20 ఏళ్ళ 25 ఏళ్ళ నుంచి స్నేహితుడిని అయినా ఎప్పుడూ సరదాగా వచ్చేవారు. అలాంటిది ఈయన కేంద్ర మంత్రి అవటం నాకు లోపల చాలా ఆనందంగా ఉంది. ఎంపీ అయ్యారు, కేంద్ర మంత్రి అయ్యారు. ఫస్ట్ భోగి మంట నా ఊళ్ళో వెలిగింతాం. ఆయనకి చాలా బిజీ షెడ్యూల్ ఉండే మీకోసం వచ్చారు. అసలు ఆయన వచ్చిన దానికి నేను ఎంతో రుణపడి ఉంటాను. చాలా బిజీ నిజంగా. కానీ నేను చాలా బాగా ఎట్టి పరిస్థితుల్లోనే రావాలి, మీరు నా భోగిమంట వెలిగించాలి అని అడిగాను. ఆ ఒక్క మాట గురించి ఎన్నో పనులున్నా, రేపు మోడీ గారి దగ్గరికి వెళ్ళవలసి ఉన్న నా గ్రామం మీద ఇంట్రెస్ట్ తోటి, నా గ్రామంలో ఎలా చేస్తారని తెలిసి అన్నీ ఆయన చూశారు కాబట్టి, ఈ సంస్కృతి సాంప్రదాయానికి తెలుసు కాబట్టి ఆయన వచ్చినందుకు నా జీవితాంతం ఆయనకి నేను రుణపడి ఉంటాను. కేంద్ర మంత్రిగా వచ్చి నా భోగిమంట వెలిగించడం నాకు, మా ఊరికి, మా ఊరి స్నేహితులకి, మా ఊరి ఆడబడుచులకి ఇంతకన్నా గర్వకారణం ఏదీ లేదు. చాలా థ్యాంక్స్ బావగారికి, అలాగే సెంట్రల్ మినిస్టర్ గారికి. మా కుటుంబ సభ్యుల్లో ఒకరైన నా ప్రతి భోగిమంట మీరు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నంత కాలం ఆయనే వెలిగించాలని నేను కోరుకుంటున్నాను. అలాగా నేను అడుగుతున్నాను ఆయనకి ఎంత బిజీలో ఉన్నా వచ్చారు ఇవాళ. నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, కానీ ఇక్కడ సామాన్య కార్యకర్త మాదిరిగానే ఉన్నారు. ఇంక ఎప్పుడు ఇలాగే ఉంటారా? ఇప్పుడు ఏమీ శాశ్వతం కాదు. నేను సామాన్య కార్యకర్తగా కష్టపడి కార్యకర్తలతో, ప్రజలతో కలిసి మమేకమై పనిచేశాను కాబట్టి డబ్బులో పుట్టల, డబ్బులో పెరగల, ఆ విధంగా పనిచేశాను కాబట్టి పార్టీ గుర్తించింది, నరేంద్ర మోడీ గారు గుర్తించారు, మంత్రిని చేశారు. ఇవేమి శాశ్వతం కాదు. ప్రజలు ఎన్నుకున్నారంటే ప్రజలతో కలిసి పనిచేయడానికే మమ్మల్ని ఎన్నుకున్నారు.
పార్లమెంట్ సభ్యులు అంటే ఢిల్లీలో కూర్చోవడం, హైదరాబాద్లో కూర్చోవడం పద్ధతి కాదు. పార్లమెంట్ సభ్యుడు అంటే ఎవరైతే ప్రజల్లో గ్రామాల్లో నిత్యం తిరగాల, వారితో సత్సంబంధాలు కొనగాలి, ఇబ్బందులు తెలుసుకోవాలి, సాధ్యమైనంత వరకు కూడా పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా నేను కేంద్ర మంత్రి అయినా ముందుగా ఒక సామాన్య బీజేపీ కార్యకర్తను అనేటువంటి విషయం నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకున్నాను. రాష్ట్ర ప్రజలకు శ్రీనివాస్ వర్మ ఏ విధంగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తారు? సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత మనందరికీ కూడా తెలుసు. పండుగల్ని పెద్ద ఎత్తున జరుపుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాల్ని తెలియజెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ దురదృష్టవశాత్తు సంస్కృతి సాంప్రదాయాలకి ప్రాధాన్యత తగ్గిపోయింది. హైందవ సమాజం ఈ విధంగా నేను ఇందాక చెప్పా, వెంపగ్రామం ఎందుకు వచ్చారంటే హైందవ సమాజం ఇంట్లో పండుగ కాకుండా ఎవడింట్లో వాడు భోగిమంట వేసుకోవచ్చు, లేకపోతే ఎవరు ఒక 10 ఇళ్ళు కలిపి భోగిమంట వేసుకోవచ్చు. గ్రామం అంతా కలిపి పక్క గ్రామాల నుంచి కూడా వచ్చి మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ ఈ విధంగా బహిరంగంగా పండుగ చేసుకోవడం వల్ల ఒక చర్చ ప్రారంభం అవుతుంది. హైందవ జాతిలో ఒక చైతన్యం వస్తుంది. కాబట్టి ఈ సంక్రాంతి సంబరాలని 25వ సంవత్సరంలో అందరూ కూడా చక్కగా జరుపుకోవాలి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ సంక్రాంతి పండుగ వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.